సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప మన ఎడల ఎంచుగా ఉన్నది. ఆయన మనను దినదినము నూతనమైన ప్రేమ చేత, నూతనమైన వాత్సల్యము చేత, అనుదినము కృప వెంబడి కృప చేత దేవుడు మనందరినీ కూడా కాపుటతో బలపరుస్తున్నారు. ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ଆମ ଉପରେ ଅଛି, ସମସ୍ତଙ୍କ ଉପରେ ଅଛି। ସବୁଦିନ ଦିନ ଦିନ ଆମମାନଙ୍କ ପ୍ରତି ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ ଚଳାଇବା ପାଇଁ ଆମମାନଙ୍କୁ ଏଇଠି మనమందరము ఒకే తండ్రిని కలిగిన వారము, ଆମେ ସମସ୍ତେ ଗୋଟେ ପିତାଙ୍କ ସମାନ ହେଇ ఒకే సత్యమును కలిగిన వారము, ଗୋଟେ ସତ୍ୟ ଆମେ ଜାଣିଥିବା ଲୋକ, ఒకే మార్గములో ఉన్న వారము, ଗୋଟେ ମାର୍ଗରେ ଚାଲିବା ଲୋକ, ఒకే జీవాన్ని కలిగి నడుస్తున్న వారము. ଗୋଟେ ଜୀବନରେ ଆମେ ଯିବା ଲୋକ। మీ అందరికీ ଆମ ସମସ୍ତଙ୍କୁ క్రీస్తు యేసు నామమున క్రీస్తుଙ୍କ ନାମରେ శుభములు కలుగును గాక. ଶୁଭము ଆମେ ଜଣାଇବୁ। మరి ఈ ప్రాంతం నడిపించిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ଏ ଗ୍ରାମକୁ ଆମମାନଙ୍କୁ ପଢ଼େଇଥିବା ପରମେଶ୍ୱରଙ୍କୁ, మరి సుధీర్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ସୁଧୀର ଆଜ୍ଞାକୁ ପ୍ରତ୍ୟେକରେ ଆମେ మరి స్థానిక దైవజనులు ଏଠି ଥିବା ପରିଚୟ సనాస పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ସମାଜ ପାଷ୍ଟର ଆଜ୍ଞାକୁ ମୋର ଧନ୍ୟବାଦ। దేవుని కృప ପ୍ରଭୁଙ୍କର మీకును మీ సేవకులకుని ଆପଣମାନଙ୍କୁ ଆପଣ దేవుని తోడుగా ఉంచుగాక. ପ୍ରଭୁ ତମମାନଙ୍କ ସମସ୍ତଙ୍କୁ ରଖୁ। ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? నేను అడుగుతున్నప్పుడు మీరు నాకు ప్రశ్నగా ప్రత్యుత్తరంగా మాట్లాడని ఒక మాట అడుగుతాను. ତାଙ୍କେ ଯୋଉଟା ପଚାରିବେ ତମେ ସମାଧାନ ଦେବା ପାଇଁ ଟିକେ ଆଗକୁ ଆସିବେ। ఓకేనా? ଠିକ ଅଛି କି ନାହିଁ? ఠీకే. మంచిది. ତାଙ୍କେ ଯୋଉ କ୍ୱେଶ୍ଚନ ପଚାରିଲେ ବି ତମେ ఆన్సర్ ଦେବା ପାଇଁ ଟିକେ ରାଜି ହୁଅ। మీ దేవుని పేరేంటో చెప్పండి ఒకసారి. ଆପଣ ଯୋଉ ପୂଜା କରୁଥିବା ପରମେଶ୍ୱରଙ୍କ ନାଁ ଆପଣ ଜାଣିଛନ୍ତି? గట్టిగా చెప్పాలి. କଣ ନାଁ କୁହନ୍ତୁ? గట్టి ଜୋରରେ କୁହନ୍ତୁ। అందరు కలిసి చెప్పండి. ସମସ୍ତେ କୁହନ୍ତୁ। చేతుల పైకి చెప్పండి. ଯୀଶୁ ମହାପ୍ରଭୁ। గట్టిగా కేకలు పెట్టండి. ଜୋରରେ ପୁରା Yes. ఇంకా ఇంకా కొంచెం ଆଉ ఇంకా ఇంకా ଯୀଶୁ ମହାପ୍ରଭୁ। జై అనండి. ଯୀଶୁଙ୍କ ନାମରେ ଜୟ କରନ୍ତୁ। ఆమేన్. హల్లెలూయా. ఎవరి మూలముగా ఉన్నామో ఆ యేసుకే మహిమంతా కలుగునుగాక. जो परमेश्वरଙ୍କ द्वारा ଆମେ ଏଠି ଉପସ୍ଥିତ ଅଛୁ ସେଇ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆମେ ସମସ୍ତେ ଧନ୍ୟବାଦ ଦେବା। ఆయన ఎవరో తెలుసా? ସେ କିଏ ଜାଣିଛନ୍ତି? అదిగో మీరు చూస్తున్న ఆ కొండను చేసినవాడు. जो पहाड़ को हम देखुଅଛୁ ఆయన ఎవరో తెలుసా? जो परमेश्वर आह्वान నీ పక్కన మనిషి నిర్మించినవాడు. से परमेश्वर आह्वान समस्त घटी अछि। ఆయన ఎవరో తెలుసా? से किए जानिछोगी? ఇలాంటి కట్టడాలు నిర్మించడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చున్నాడు. ఆయన ఎవరో తెలుసా? से किए जानिछोगी? ఈ ఫోన్ లో చాలా టెక్నాలజీ ఉంది. ये मोबाइल रे बहुत किछि ఈ अछि। టెక్నాలజీకి మించి ఆలోచనకర్త అయిన దేవుడై ఉన్నాడు. ये टेक्नोलॉजी जोड़ा अछि एटी जते भी विवरण अछि। ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? से किए जानिछोगी? చూడండి సూర్యుని చూడండి ఒకసారి. ये सूर्य को देखो समस्या ఆ సూర్యుడు కూడా ఆయనే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మీకు కనబడుతున్న ఈ చెట్టులకు పొట్లకు ప్రతి దానికి మీరు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడై ఉన్నాడు. सब किछि देखियो छ परिवर्तन सब जोड़ा तमे चाहो छ जोड़ा तमे देखो छ सब किछि निर्माण करता से ఆయనకు ముందు గాని तांकर आगे रे ఆయనకు తర్వాత కానీ तांको पछरे వేరే ఏ దేవుడు లేడు. कोण से भी परमेश्वर ना నేనే మొదటివాడును, से मोदट से प्रथम लोक నేనే కడపటివాడును, से पूरा लास्ट लोक యుగాయుగములకు సజీవుడుగా ఉన్నవాడు. सब किछि निर्माण మనం ఆరాధిస్తున్నటువంటి నజరుడైన యేసయ్య ఒక్కడే. గట్టిగా యేసయ్య నామానికి చప్పట్లు కొడుతూ హల్లెలూయా. సమస్తము కలిగినవి से सब किछि निर्माण करियो ఆయన మూలంలోనే సమస్తము జరుగుతున్నవి. सब किछि तांके ही निर्माण करियो ఆయన మూలముగానే ఇప్పుడు మనము జీవిస్తున్నాము. जो काम हम कर सब कर्म से काम ప్రపంచములన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నవి. पृथ्वी रे तांको సమస్త సృష్టి కూడా ఆయన స్వాధీనంలో ఉన్నవి. सब सृष्टि तांके करियो మనము మరి అధికముగా ఆయన చేతి నీడకి పరిగెత్తుకు రావాల్సిన దినాలు వచ్చాయి. మనపూర్వకంగా దేవుని ఆరాధించవలసిన గడియల్లో మనం ఉన్నాము.
సంపూర్ణంగా ఆయన అధికారానికి లోబడవలసిన దినాల్లో మనం వచ్చాము. ఆయన యూదా గోత్రపు సింహముగా ఓ గర్జ ధ్వనుల చేత త్వరగా రాబోతున్న దేవుడు. ఆయన ఎదుట మనము మోకాళ్ళుని ఆయన రాజ్యము కొరకు మనం సిద్ధపరచుకోవాల్సిన దినాల్లో ఉన్నాము. మీరు దేవుని కృప పొందిన వారు, దేవుని ఆశీర్వాదం పొందిన వారు. చాలా చోట్ల మీ ప్రాంతాల్లోనే మందిరం లేవు, మరి ఇంత స్వేచ్ఛ లేదు. దేవుడు మీకు చాలా స్వేచ్ఛను గొప్ప మందిరాన్ని ప్రవహించాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు ఏదైనా సిద్ధపరుస్తున్నాడంటే, ఏదైనా అనుగ్రహిస్తున్నాడంటే మనం నమ్మకస్తులుగా ఉంటామని ఇస్తూ ఉంటాడు. ఇది మొదటిది. రెండవది, దేవుడు ఏదైనా ఇచ్చాడంటే నీ ద్వారా ఏదో బలమైన కార్యము చేయడానికి ఇస్తూ ఉంటాడు. నిన్ను అనేకులకు మాదిరికరమైన వ్యక్తిగా ఉండడానికి పంపిస్తూ ఉంటాడు. ఏది కలిగినా ఏది పొందుకున్నా మన బలము కాదు, మన శక్తి కాదు, మన జ్ఞానము కాదు, మనకి కలిగినది ఏమి కాదు. కానీ ప్రభు యొక్క మహాకృప ద్వారానే సమస్తం అనుగ్రహిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎప్పుడు ఆరాధన చేస్తున్నాం? ఇక్కడ ఏ రోజున ఆరాధన చేస్తున్నాం? ఆదివారం కదా. ఏ దినం? ఆదివారం. 2026 సంవత్సరాల క్రితము ఒక ఆదివారం చాలా ప్రత్యేకమైన ఆదివారం. మనకు ఈ ఆదివారాల్లో ఆరాధనకు వెళ్ళడం మనకు తెలుసు. ఆదివారం వచ్చిందంటే ప్రభుకి స్తోత్రం చెల్లించాలని మనకు తెలుసు. ఆదివారం వచ్చిందంటే సెలవు దినమని మనకు తెలుసు. కానీ మనం అందరం ఒకసారి ఇలా ఆలోచన చేయగలిగితే 2026 సంవత్సరాల క్రితము యెరూషలేములో ఇదిగో గోల్గొతా కొండ దగ్గర, గోల్గొతా కొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఆదివారం చాలా ప్రత్యేకమైనది. ఏమిటి ఆ ప్రత్యేకం అంటే, ఆ రోజు ఏదైనా పండగ దినమనా, లేకపోతే ఏదైనా పెళ్లికి సంబంధించిన ప్రత్యేక దినమనా, లేకపోతే ఎవరైనా పుట్టిన దినమనా, అంతకు మించి అతి శ్రేష్టమైన దినముగా దేవుడు ఆ దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంతకీ ఏం జరిగింది ఆ ఆదివారం అంటే, ఆదివారం తెల్లవారుజామున ఇదిగో ఈ కొండకు దేవుడైన వాడు, ఈ ప్రాంతాలన్నిటికీ దేవుడైన వాడు, మరణము జయించి లేచినటువంటి శక్తిమంతుడిగా లేచిన ఆదివారం దినము లేచిన దేవుడికి మహిమ చెందుతాం. నీకు ఒక శుభవార్త, నేను సమాధిలోకి వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజున మృతతుల్యమైపోతాం. కానీ మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము మృత్యువును జయించి తిరిగి లేచిన సజీవుడై ఉన్నాడు. నేను ఇలాగ చాలా ధైర్యంగా ఏమైనా చెప్పగలుగుతానంటే, ఇదిగో నా దేవుడు, ఇదిగో నన్ను పుట్టించిన వాడు, ఇదిగో నన్ను పోషిస్తున్న వాడు, ఆయన మృతుడు కాదు.
మనతో ఉన్నవాడును, ଏବେ ବି ଆମ ସାଙ୍ଗରେ రేపటికి మనతో కూడా సంచరించేవాడును, ଏବେ ବି ଆମ ସାଙ୍ଗରେ ମିଶିକି తరతరముల ముదిమి వచ్చే వరకు ఎత్తు పట్టుకు నడిపింపగల శక్తి గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଆମକୁ ଉଠାଇ କଢେଇ ନେଇଥିବ ପରମେଶ୍ୱର। ఆయన పేరు నజరేయుడు యేసు. ତାଙ୍କ ନାଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। ఓ ఆయన మనకి మహిమ కలుగును గాక. ତାଙ୍କ ନାମରେ ଆମେ ମହିମା କରିବା। ఆంధ్ర ప్రాంతం నుండి ఆంధ్రలో ଆମେ ଏଠିକୁ దూతల వర్తమానం ఎదురు మేము చెప్తున్నాము. ପରମେଶ୍ୱରଙ୍କ ଦୂତ ଦେଇ ଆମମାନଙ୍କୁ ପଢାଏ। యాంజెల్ మినిస్ట్రీ అనగా దూతల పరిచర్య. ఏంజెల్ మినిస్టర్ ନାଁ ହଉଛି ଦୂତ ପରିଚର୍ୟା। ప్రభు స్వరం విన్న వ్యక్తిగా చెప్తున్నాను. ପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ସ୍ୱର ఆయన నమ్మదగిన దేవుడు. ସେ ଆମମାନଙ୍କୁ ନమ్మଦିରେ ଦେଇ ఆయనకు మించిన వాడు లేడు. ପରମେଶ୍ୱରଙ୍କୁ ଛାଡିବାକୁ କିଏ ନାହାନ୍ତି। ఈ రోజు మీరు ఏ ప్రార్థన చేస్తున్నారు, ଆଜି ଯୋଉ ପ୍ରାର୍ଥନା କରୁ మీరు ఏ అక్కర్లు కలిగి ఉన్నారు, ଯୋଉ ତମେ ଅକ୍ଷର ତମ ପାଇଁ ଅଛ, ఏ పరిస్థితిలో ఉన్నారు, ତମେ କୋଉ ଅସୁବିଧାରେ ଥିଲେ ମଧ୍ୟ ప్రాంతాలను పట్టించుకునేవాడని కాదు, ఏ ଗ୍ରାମକୁ ଦେଖି ପରମେଶ୍ୱର ନାହିଁ, జాతి మతాలను చూచేవాడని కాదు, ଜାତିକି ହୀନକି ଦେଖି ఎవరైతే మోకరించి యేసు అని పిలుస్తారో ଯୋଉମାନେ ମାଟି ପାତି వారి యొక్కకు పరిగెత్తుకు వచ్చే దేవుడు మనము కలిగి ଯୋଉମାନେ ఉన్నాం. ପ୍ରାର୍ଥନା କରେ ସେ ପ୍ରାର୍ଥନାକୁ ଶୁଣି ଆସିବ నేను ఒక ପରମେଶ୍ୱର। శుభకరమైన మాట మీకు చెప్పబోతున్నాను. ତାଙ୍କେ ପ୍ରାର୍ଥନା ଦେଇ କରି କଥା କୁହନ୍ତି। దేవుడు మనందరి జీవితంలో రాబోయే దినాల్లో అద్భుతమే చేయబోతున్నాడు. ଆସିବା ଦିନରେ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ఇక ସମସ୍ତଙ୍କୁ ବହୁତ ଆଶୀର୍ବାଦ అందరూ కలిసి କରିବ। ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. రాబోయే దినాలన్నీ కూడా అద్భుతాలే దేవుడు చేయబోతున్నాడు. ଆମକୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଅଦ୍ଭୁତ ଆମେ ଦେଖಬಹುದು। అడ్డుకున్న ప్రతి వాడిని దేవుడు చీల్చివేయబోతున్నాడు. ତମମାନଙ୍କୁ କୌଣସି ଅସୁବିଧା ଥିଲେ ମଧ୍ୟ, జరగని ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ଯୋଉ ସମସ୍ୟା ଥିଲେ ମଧ୍ୟ, సాధ్యము కానివి దేవుడు మన చేతులకు అప్పచెప్పబోతున్నాడు. ଅସାଧ୍ୟ ଥିଲେ ମଧ୍ୟ, ఎవరి వలన జరగని కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించుకోబోతున్నాడు. ଯୋଉମାନେ ତମକୁ ବିରୋଧରେ ଅଛନ୍ତି, ఈ ప్రాంతాల్లో ఈ సంఘ పరిచర్ని సేవకులు దేవుడు హెచ్చించబోతున్నాడు. ఏ మండలికి పరమేశ్వర ఆశీర్వాద అనేకుల కోసం దేవుడు తెలియపరచబోతున్నాడు. పరమేశ్వరంగ ఆత్మ ఆయన తెలియపరచబోతున్నాడు. పరమేశ్వరంగ ఆత్మ దేతో మనకు చల నా ప్రియ సహోదరులారా, ఈ రోజు మనం ఆనందించాలి. ఆమె ఆరాధన కరి ఈ రోజు ప్రభు మనం ఘనపరచాలి దేవుణ్ణి. ఆది పరమేశ్వరంగ ఆమె ధన్యవాద దేవా. కారణం ఏంటంటే ప్రార్థన ఆలకించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రార్థన సునిగా పరమేశ్వర మోకరిస్తే మహిమ గల కార్యాలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేసి అమ్మనకు మధ్య రాశి పరమేశ్వర దేవుడు మీ అక్కలు తీరుస్తాడు. పరమేశ్వర జో ఆశీర్వాద దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరమేశ్వర తమ ఆశీర్వాద కరి తరతరాలు మీ మీద వచ్చి ఉన్న ప్రతి శాపాన్ని ప్రభు కొట్టివేస్తాడు. అనేక దిన ధరి తమ్మకు రూపేస్తిగా సాపకు పరమేశ్వర సిదకు హటే నమ్మవలసిన ఒకటే, అమర గొట్టె ఆలోచన నా విమోచకుడు ప్రభువు, అమర విమోచన కర్త నా విడుదల కర్త ప్రభువు, అమ్మకు కొడాయిన నన్ను పరమేశ్వర క్షమించే దేవుడు నా ప్రభువు, అమ్మకు రక్షణ కర్మ పరమేశ్వర నా పాపాలని ఏ మాత్రము కూడా నా మీద ఉంచకుండా పరిపూర్ణ శుద్ధిగా మార్చేవాడు నా ప్రభువు. పాప క్షమ కర్మ పరమేశ్వర తనతో పాటు నా రాజ్యానికి తీసుకెళ్లేవాడు నా ప్రభువు. తాంకో సంగర అమ్మకు కొడాయిన దో పరమేశ్వర ఈ భూమి మీద బ్రతిక దినములన్నీ కూడా స్వర్గ రాజ్యానికి ఏటి ఆమె వాస కొరువ కృపను క్షేమాన్ని అనుగ్రహించేవాడు నా ప్రభువు. కృపా రక్షణ పరిదో పరమేశ్వర ఈ రోజు ఏమి కావాలో నా ప్రభుకు తెలుసు. అది తమకు జోడ దరకార రేపు ఏమి కావాలో నా ప్రభుకు తెలుసు. అది తమకు కోడ దరకార పరమేశ్వర జాని నీ బిడ్డ జీవితంలో ఏం చేయాలో దేవుడు తెలుసు. हमारे పిల్లలకు ప్రతి కోణ పరమేశ్వర కరిగా పనిచేస్తున్న పరమేశ్వర నీ భర్త చేస్తున్న పనిలో ఆశీర్వాదం ఏంటో ప్రభుకు తెలుసు. తమర లోకకు జూడ కరిగా పని చాంది నీ ఒంటిలో ఉన్న రోగం ఏంటో ప్రభుకు తెలుసు. తమకు జో రోగం వచ్చి పరమేశ్వర విధాన సమస్తము ఎరిగిన వాడు ఎరిగినట్టుగా మాత్రమే కాక జాని వచ్చండి ఓ నిన్ను విడిపించుటకు సమర్థవంతమైన దేవుడై ఉన్నాడు. పరమేశ్వర మనకు ప్రతి వచ్చండి హల్లెలూయా. ఆమేన్ చెప్దాం ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న వాక్యం మనం చదువుకుందాం. ఒక ছোট వాక్యాన్ని మనం పడాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము మత్తయి 28 పర్వర 28వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28:16. ఎవరైనా మీరు ఒడిలో చదువుతారా? కుర్రోళ్ళు ఒడిలో చదవండి, తెలుగులో చెప్తా ఉంటారు. କିନ୍ତୁ ଏକଦଶ ଶିଷ୍ୟ ଗାଲିଲେକି ଯାଇ ଯୀଶୁ ଯେଉଁ ପର୍ବତ ବିଷୟ ସେମାନଙ୍କୁ କହିଥିଲେ ସେହି ପର୍ବତକୁ ଗଲେ। 16వ వచనం 28:16 మత్తయి 16. ଅଧରପୂର୍ଣ୍ଣ ଶିଶୁ
శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయన్ని చూచి ఆయనను మొక్కిరి గాని కొందరు సేవించిరి. చాలు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటని చిన్న మాట మీకు చెప్తాను. యేసు ప్రభు పునరుద్ధాడు అయిన తర్వాత కొంతమంది యేసు ప్రభుని చూశారు. మృతుడైన వాడిని కాదు, తిరిగి లేచిన వాడిని చూశారు. మరలా ఈ మాట చెప్తాం. మృతుడైన వాడిని కాదు, సమాధిని గెలిచి లేచిన వాడిని చూశారు. మాటలు చెప్పి మాయలు చేసేవాడిని చూడలేదు, మాటిచ్చి నెరవేర్చిన వాడిని కళ్ళారా చూశారు. ఆయన ఏం చెప్తాడో అది చేస్తాడు. ఆయన నీ జీవితంలో ఏది చెప్పినా ప్రభు చేస్తాడు. అయితే ఒక చిన్న మాట, ఆ రోజుల్లో కొంతమంది దేవునికి మొక్కారు, కొంతమంది దేవుణ్ణి నమ్మారు, కొంతమంది దేవునికి ప్రార్థన చేశారు, కొంతమంది మాత్రము వారు కన్నులారా సిలువ వేయబడి మూడవ దినమున తిరిగి లేచిన యేసు ప్రభుని చూచిన వారు ఎందుకో సందేహించారు. సందేహించిన వాడు ఎన్నటికీ ప్రభువు శిష్యుడు కాలేడు. సందేశించిన వాడు దేవుని పునరుద్ధానపు శక్తిని అనుభవించలేడు. సందేహించిన వారు దేవుని ద్వారా కార్యాలు పొందుకోలేదు. సందేహించిన వారు దేవుని ద్వారా ఏది లబ్ధి ఆశీర్వాదం పొందుకోలేదు. సందేహించేవారు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడలేరు. ఈ దినం ఒక మాట చెప్తున్నాను, నీకు ఏదో వినబడచ్చు, ఏదో కనబడచ్చు, నువ్వు బలహీనతలో ఉండొచ్చు, నువ్వు బలమైన వ్యక్తిగా ఉండొచ్చు. ఒకటి నమ్మండి, సందేహం లేకుండా నమ్మండి, అవిశ్వాసం లేకుండా నమ్మండి. నీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగల శక్తి కలిగిన దేవుడు. ఆయన ఒక్కడే దేవుడే ఉన్నాడు. సందేహించొద్దు, సందేహించొద్దు. సమస్తము ఆయన మూలముగానే జరుగుతాయి. మరి ఎవరికి తన మహిమను ఆయన ఇచ్చేవాడు కాదు. మహిమల కార్యాలు చేయటకు ఆయనకు మాత్రమే సాధ్యము. మొదటి గొర్రె పిల్లగా కనబడ్డాడు. మొదటిసారి గొర్రె పిల్లగా నీ భూమి మీదకి వచ్చాడు. రెండవసారి యూదా గోత్రపు సింహము ద్వారా ఆయన రాబోతున్నాడు. ఏ మాత్రం సందేహించకుండా యేసు ఒక్కడి దేవుడు నమ్మాలి. నమ్మడం మాత్రమే కాదు, నమ్మే వారికి సూచక క్రియలు కనబడతాయి. ఆ సూచక క్రియలు మీరు చూడాలి, ఆ అద్భుతాలు మీరు అనుభవించాలి, ఆ ఆశ్చర్య కార్యాలు మీరు పొందుకోవాలి. మీరు మాత్రమే పొందుకోవడం కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సాధ్యపరిచే దేవుణ్ణి పరిచయం చేయాలి. సత్యమైన దేవుని పరిచయం చేయాలి. సజీవుడైన దేవుని పరిచయం చేయాలి. సృష్టికర్తైన దేవుణ్ణి పరిచర్య చేయాలి. సమస్తము చేసే దేవుణ్ణి మీరు తీసుకువెళ్ళి సాక్ష్య రూపముగా బయలుపరచాలి. మీ కుడి చేతుల పైకి ఎత్తండి, మీ చేయి నెత్తి మీద తల మీద వేసుకోండి. మీ చేయి ఇలా చెప్పండి, యేసయ్యా నన్ను ఈ ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా చేయండి. గట్టిగా గట్టిగా చెప్పాలి మాట, ఇదే మాట చెప్పండి. యేసయ్యా నన్ను ఈ ప్రాంతములకు ఆశీర్వాదకరముగా చేయండి.
ఇలా చెబుతున్నప్పుడు ఇది ఆ కొండలలో నిర్మించిన దేవుడు చూస్తున్నాడు. ఏ మాత్రము చేయదించకుండా ఇలా చెప్పండి, యేసయ్యా నన్ను ఈ ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా చేయండి. ఓ అనేకులు దీవెనకరంగా నన్ను చేయండి. ఓ నా కుటుంబానికి దీవెనగా మార్చబడాలి. ఓ నా బిడ్డలకు నేను ఆశీర్వాదంగా మార్చబడాలి. ఓ నా యొక్క ప్రతి ఒక్కరికి బంధువర్గాలు స్నేహితులందరికీ నేను దీవెనకరమైన మనిషిగా మార్చబడాలి. అలా మార్చబడగలిగితే మహిమ గల నిన్ను అనేకులు కొనుక్కుంటారయ్యా. నీ యొక్కకు అనేకులు వస్తారయ్యా. నా మీద ఉన్న ప్రతి శాపాన్ని తొలగించండి. నా మీద ఉన్న ప్రతి చీకటిని తొలగించండి. ఓ అనేకులకు వెలుగు ఇచ్చేవారిగా, వెలుగుని నిన్ను ప్రకటించేవారిగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఒక తీర్మానం దినము జరగాలి మధ్యన, ఒక సమర్పణ మధ్యన జరగాలి. నోరు తెరవండి, నోరు తెరవండి, కళ్ళు మూసుకుని నోరు తెరవండి. యేసయ్యా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఓ సందేహించాత్మ తొలగించండి అయ్యా. అనుమానం కలిగే ఆత్మను తొలగించండి అయ్యా. మీరు బలపరచండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా వైపు చూడండి, నా వైపు చూడండి. క్రైస్తవుడు ఎలా ఉండాలో చెప్తాను. నా వైపు చూడండి, ప్రార్థన చేస్తాను. ఇక పువ్వుని ఏమంటారు, ఫ్లవర్ ఏమంటారు? సన్ఫ్లవర్. చెప్పండి. నేను ఒక ప్రాంతాన్ని మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మేము ఆ యొక్క పుష్పాలను మేము చూడడం జరిగింది. దానికి ఒక గుణం ఉంది. ఏంటో గుణం అంటే మీకు తెలిసిందే. మాట మీకు అర్థమవుతున్నాయమ్మా తల్లులు? అర్థమవుతున్నాయన్న మాట. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. కోపం ఉన్నారు, ఎత్తుకుంటారు, సీరియస్ గా ఉన్నారు చాలా మంది. అయ్యి అయితే ఒకసారి అందరు స్తోత్రం చెప్పండి. ఆ పువ్వు తీసుకొచ్చారు, ఆ పువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఎట్టు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా తీసుకు ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఇది ఒక పుష్పం కనపడుతుంది కదా. ఇది మాట్లాడుతుందా? చెప్పాలి. మాట్లాడుతుందా? చెప్పాలి, చెప్పాలి. మీ యొక్కకు వస్తుందా? హాయ్ బాగున్నావా అంటదా? నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను బాగు చేస్తానని చెప్తుంది ఇది. నీ దగ్గర డబ్బు లేనప్పుడు వచ్చి నేను డబ్బు ఇస్తానని చెప్తుందా? చెప్పాలి, చెప్పాలి. చెప్పదుగా. ఇదేం మాట్లాడదు కదా. దీనికి కళ్ళు ఉన్నాయా? చూడు చూడు ఒకసారి. కళ్ళు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? గట్టిగా చెప్పాలి. నాయ్ కదా. చేతులు ఉన్నాయా? ఓ నెక్స్ట్ ఇది ఇలా వదిలేస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతే. కాళ్ళు ఉన్నాయా దీనికి? చెప్పండి. నాయ్ అంటే దీనిలో ఏ చలనం లేదుగా. అంటే ఇది మాట్లాడదు, కదలదు, వినదు, సహాయం చేయలేదు, నువ్వేం చెప్పినది పట్టించుకోదు. దానిలో ఏమీ లేదు కదా. మీరు సాక్ష్యం చెప్తున్నారు, దీనిలో ఏమీ లేదు. హలో, ఏమీ లేదు. సరే, దీనికి ఉన్నటువంటి ఒక విధానం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది? ఇది చెప్పండి మాటలో. రాత్రంతా ఎలా ఉంటది? అంతేనా? ఇప్పుడు దీనిలో ఏం లేదు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు లేదు. రాత్రంతా ఎలా ఉంటది? చాలా డల్గా అసలు పైకి లేగదు, ఎవరు పలకరించిన మాట్లాడదు. అదే ఉదయం అయింది అనుకోండి, గట్టిగా మాట్లాడాలి. ఉదయం అయింది అనుకోండి, ఏమవుతుంది?
कौन है वो एड़ा సూర్యుడు ఉదయించేసరికి सूर्य कांति ताऊ पर प्रकाश చూడలేనిది, మాట్లాడలేనిది, నడవలేనిది न देखी वाडा न कथा वाडा न चाली वाडा తల దించుకున్నది. मुंड तलो परिथि वाडा ఏ మాత్రము కూడా जो मात्र भी हो కదలలేనిది न हली वाडा సూర్యుడు ఉదయించగానే सूर्य कांति प्रकाश ఇలా పైకి లేచి నిలబడుతుంది. एमती क्या है कि उठी हो ఒక పువ్వు गोटे गोटे फूल మాట్లాడలేనిది, చూడలేనిది, నడవలేనిది, ఏమీ చేయలేనిది कथा बनाएगी वा चाली बनाएगी हली बनाएगी ఉదయం సూర్యుడు ఉదయించగానే सूर्य सकाले सूर्य प्रकाश पड़े ఆ సూర్యులో ఉన్నటువంటి ఆ శక్తిని స్వతంత్రించుకుని सूर्य दिवा शक्ति ये नहीं की తిరిగి సజీవవంతమైనటువంటి పుష్పంగా నిలబడుతుంది. आओ थोड़े एड़ा उठीवा पाए నిలబడుతుంది. एड़ा उठीवा మలాకి గ్రంథంలో मलाकी लेखा 4వ అధ్యాయం 2వ వచనంలో चारि पर्व ఓ ప్రవక్త అయినటువంటి మలాకి ఇలా చెప్తున్నాడు. प्रवक्ता मलाकी ఏమని చెప్తున్నాడు తెలుసా? कौन गोच ఇదిగో మీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. एड़ा दम्मन को ऊपर ఆయన ఉదయించినప్పుడు सूर्य कांति ఆయన प्रकाश రెక్కల కింద మీరు ఉండగలిగితే, कांको छाया वाला में క్రొవ్విన దూడలు గొంతులు వేయట్లుగా మీరు గొంతులు వేయగలిగితే, जो द्वारा माने जन्म ఆయన ఉదయపు కాంతిలోని మీకు ఆరోగ్యము, से कांति द्वारा में ఆయన ద్వారా వచ్చే ఆ కిరణాల ద్వారా మీకు దీవెన. से सूर्य कांति द्वारा మీరు రాత్రంతా మృతులుగా ఉన్నప్పటికీ కూడా रात्रि सारा ये तले बहने ఈ భూమి అయితే రాత్రంతా మౌనంగా ఉండిపోయి మృతులుగా ఉంచబడతాదో, रात्रि सारा ये मरी थिले मन నీతి సూర్యుడు ఉదయించగానే सूर्य कांति అది प्रकाश తిరిగి ఎలా లేచి ఉంటుందో सकाले जमीन तेरा पांते యేసయ్యను సంపూర్ణంగా అంగీకరించగలిగితే, जिस बात में जमीन विश्वास యేసయ్య మీద పూర్తిగా విశ్వసించగలిగితే, पूर्ण विश्वास करे మృతతుల్యమైన నీ జీవాన్ని मरी थी वालों को हम माने సజీవుడితో సమానంగా తిరిగి లేపే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇలా చెప్పండి, ఇలా విశ్వసించండి. నీకు ఒక ఉదయం ఉంది, నీకు ఒక ఉదయం ఉంది. ఒక ఉదయం ఈ పువ్వు ఎలాగైతే తిరిగి పుష్పిస్తుందో, దేవుడు నీ మీద ఒక ప్రకాశించే దినము నీకంటూ ఉంది. ఆ దినమున ప్రభు నీ మీద ప్రకాశిస్తే తిరిగి నువ్వు లేపబడగలుగుతావు, తిరిగి నువ్వు లేపబడగలుగుతావు. నీ ద్వారా సాధ్యమైన కార్యాలు దేవుడు జరిగించుకుంటాడు. అయితే ఒకటి సుమా, సూర్యుడు ఆ కిరణాలు పడుతున్న ప్రాంతంలో నీవు ఉండాలి. क्रांति प्रकाश కొండ చాటుకు నువ్వు వెళ్ళకూడదు, से जगह में रहिबा బండ చాటుకు నువ్వు వెళ్ళకూడదు, कोटिया में जीवन है చెట్లు చాటుకు నువ్వు వెళ్ళకూడదు. गच्छ गच्छ మరి ఏ చాటున ఉండాలంటే और कोटि थीवा సూర్యుడు ఉదయించడానికి सूर्य ఆయన సిద్ధపడుతున్నప్పుడు, सूर्य क्रांति रेडी होती ఆయన నీ మీద పడుతున్నప్పుడు से क्रांति हम ऊपर నీవు प्रकाश ఉండవలసిన స్థలం ఏంటో తెలుసా? जो स्थान ఈ చెట్టు అయితే ये स्थान ఏ అడ్డు లేని స్థలాలు ఈ చెట్టుని వేస్తారు. जो जगह माने अमान को आड़ा न है बापा అయితే మన జీవితాన్ని చెట్టు పోల్చుకుంటే हमारा हृदय भी पत्थर को नहीं कथा నువ్వు ఏ స్థానంలో ఉంటే నీతి సూర్యుడి మీద ప్రకాశిస్తాడంటే, जगह थिले से क्रांति हम ऊपर आसे ఇదిగో ఎక్కడైతే ఇద్దరు గాని जो जगह दुई की ముగ్గురు గాని तीन जन నా నామమును ఆరాధన చేస్తారు, नाम सभा వారి మధ్యన ఉంటానన్న స్థలము దగ్గర నువ్వు రాగలిగితే, से मध्य में निवास करो ఆ స్థలమే దేవుని మందిరము. से इस जगह पर నీతి సూర్యుడు ఉదయించే స్థలము ఇదే స్థలం, ఈ ప్రాంతంలో ఉండగలిగితే परमेश्वर में क्रांति है जगह నీకు కష్టం వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, నీతి సూర్యుడు ఉదయించే స్థలము परमेश्वर का प्रकाश ఇదిగో మనం నిలిచినటువంటి ఈ మందిరము. ये जगह ఈ మందిరంలో రాగలిగితే ये मंदिर में నా యేసయ్య సూర్యుడి మీద ఉదయిస్తాడు. परमेश्वर का प्रकाश ఆయన ఉదయించిన తర్వాత से प्रकाश ही నువ్వు లేపబడతావు. ఆమె చెప్పండి ఒకసారి. నువ్వు దీవించబడతావు. ఆమె చెప్పండి ఒకసారి. నువ్వు వర్ధిల్లుతావు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది ఎవరు ఇచ్చే దానం కాదు, एड़ा किए देवाल ఇది మనుషుల ద్వారా వచ్చే సహాయం కాదు, एड़ा मनुष्य राशि और साहाय्य नहीं నువ్వు కష్టపడితే వచ్చే కష్టచితము కాదు. तमे कष्ट करथिले तम पाइना था ప్రభు కృప చేత పొందుకునే ఆశీర్వాదం परमेश्वर कृपा है तो तम అది ఉచితమైనది. గట్టిగా చెప్పండి, అది ఉచితమైనది. सब कुछ फ्री అందరూ చెప్పండి, అది ఉచితమైనది. सब फ्री నా దేవుడు ఏది ఇచ్చినా ఉచితంగానే ఇస్తాడు.
जोउदा आम्ही पाऊचु परमेश्वर ఆమె చెప్పాలి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రవచనం చెప్తున్నాను, ఒక మాట గుర్తు పెట్టుకోండి. మీరు ఈ స్థలాల్లో तांगड प्रवचन गयो पंजाब మీరు సన్ఫ్లవర్ గా ఉండాలి. एमिति सूर्य गए एमिति दिवार నీతి సుడు ఉదయించినప్పుడు सूर्यमुखी परे तम తిరిగి లేచి జీవనం పొందుకున్నట్లే. जो सूर्य प्रकाश हो జీవం పొందుకున్న మీరు जीव पाइवा अछि జీవము లేని వారి దగ్గరికి వెళ్ళి जो जीव तम पाइ अछि నా మీద ఉదయించేవాడిని మీకు చూపిస్తానని చెప్పాలి. से जीवने अन्य लोकंको प्राप्त जीवा अछि ఇదిగో నాలో జ్వరం లేనప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు, మృత్యువును వేరుపడి చేసినప్పుడు तम पारे जो जीवन नथिला जेमिति मृत्यु लोक थिलो నా మీద ఉదయించేవాడిని ప్రకటన చేస్తాను. जो प्रकाश तम ऊपर को आसीथिला సమర స్త్రీ చెప్పినట్లుగా, समर्य स्त्री में तम जानि శిష్యులు చెప్పినట్లుగా, शिष्य माने ప్రవక్తలు చెప్పినట్లుగా, भक्त में तम जानि అపోస్తలులు చెప్పినట్లుగా, అపోస్తలులు చెప్పినట్లుగా ఈ ప్రాంతం నీవు కూడా వెళ్ళి ए प्रांत में तम जाई ఇదిగో నన్ను బలపరచని చూపిస్తానని చెప్పి మంత్రాన్ని తీసుకురాగలిగితే जो परमेश्वर तम मन रक्षा करे నీ మీద ఉదయించిన వాడే వాళ్ళ మీద కూడా ఉదయిస్తాడు. जो प्रकाश तम में से प्रकाश ఆయన ఉదయించాడా परमेश्वर प्रकाश मन दे अछि వారి జీవితాలు వెలుగుగా जो మార్చబడతాయి, प्रकाश तम में अछि దీవెనకరంగా మార్చబడతాయి, तमोर दिन ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. तम मन समस्त आशीर्वाद पाइबो ఇది మొదటి భాగంగా చెప్పాను. రెండవ విషయం కూడా చెప్తాను. प्रथम भाग రాత్రంతా ఏమో సూర్యుడు లేనప్పుడు ఏమవుతుంది? द्वितीय भाग को आमे जीवा रात्रि कोन एथि बेडा ఏమవుతుంది సూర్యుడు లేనప్పుడు? सूर्य नथिला बेडा केमिति थिबो చెప్పాలి ఏమవుతుంది? सूर्य नथिला केमिति थिबो నక్షత్రాలు ఉంటాయి, तारा माने थिबो వాటి వైపే తిరగదు. तारा मानको प्रति एक देखियो చంద్రుడు ఉంటాడు, कोन बोले చంద్రుడు जन వాటి వైపే తిరగదు. जन पर भी एक देखियो ना పైన మబ్బులు కనబడొచ్చు, एडा मानको ऊपर मेघ माने थिबो వాటి వైపు తిరగదు. से मेघ प्रति भी देखियो ना దానిలో ఒక నిశ్చయిత ఉంది. एडी कोड जाको एडी कोड काम आलो సూర్యుడు వస్తేనే కానీ నేను ఆయన వైపు తిరగను. सूर्य आसी पर्यंत मु आता देखियो ने ఈ లోక ఎన్ని పనులు జరిగినా, ए समय रे जो काम అది ఎంత వేసినా, ఒకవేళ నువ్వు పట్టుకెళ్ళి టార్చ్ లైట్ వేసినా तमे टॉर्च लाइट नहीं की देखेले मत అది తిరగదు. से के भाई भूली बनाई అది ఎందుకు తిరగదంటే काहे की भूली बनाई माने దానికి దేవుడు ఎవరో తెలుసు. सेरा भी जाना परमेश्वर रखिए విశ్వాసికి తెలియవలసింది దేవుడు ఎవరో నీకు తెలియాలి. विश्वास से माने ये जो परमेश्वर रखिए ఎవరి మూలమున ఏం జరుగుతుందో ఆయన వైపు మాత్రమే తిరగాలి. जो का परमेश्वर का हाथ रखिए सेना में जानिवार నీ విశ్వాసాన్ని పాడు చేయక సాతాను వస్తా ఉంటాడు. जो विश्वास तमाय है सिर्फ साथ सैतान आसी నా వైపు చూడంటాడు వాడు, मो प्रति होना నీకు మంచి పేరు ఇస్తానంటాడు, सैतान आसी के मुतम भला ना दे నీకు కావాల్సిన డబ్బు ఇస్తానంటాడు వాడు. हमको अनेक पैसा देवे తిరగకూడదు. केवे भी दाम करते ఇలా చెప్పండి, తిరగకూడదు. अनेक नहीं తిరగవలసిన వాడు వస్తేనే తిరగాలి. जेबे परमेश्वर आसीवे से समय मात्र में ఈ పుష్పానికి చీకటి నచ్చదు, ये फूल को केवे भी राती చీకటి నచ్చదు. దీనికి राती केवे भी अनेक होना చీకటికి చలించేది ఇది. राती केवे भी इच्छा करे చీకటితో సంధి చేసుకోదు, रात्रि केवे भी ये చీకటితో సహవాసము చేయకిది. रात्रि केवे भी मिस होना చీకటి ఏమాత్రం కూడా చలించదు. रात्रि केवे भी सर्व ఒక होना విశ్వాసం ఎలా పడతాడో తెలుసా? गोटे विश्वास केवे చీకటికి విశ్వాసకి సంబంధం ఉండకూడదు. गोटे विश्वास केवे जीवन अछि माने చీకటి అనగా పాపము, रात्रि रामे जीवन చీకటి అనగా విగ్రహారాధన, रात्रि माने చీకటి వ్యతిరేకమైన ఆలోచనలు, रात्रि माने पाप వాటికి ఈ పుష్పము తిరగదు. అలాగే క్రైస్తవుడు కూడా ఈ పాప సంబంధించిన తిరగకూడదు. रात्रि केवे भी बैंड थी केवे ब्यूटी बनाई समिति हमारा विश्वास जीवन भी हमें समिति दीवार ఎందుకంటే నీ దేవుడు చీకటికి సంబంధించిన రాజు కాదాయన. आईना रात्रि रे हम मान को पाई परमेश्वर नांती చీకటి చేసిన వాడు తానే కావచ్చు కానీ रात्रि को सृष्टि कर दो परमेश्वर से చీకటి కార్యాలు చేసేవాడు ఆయన కాదు. हालेलुया संसार काम करे वाला ఆయన భూమి మీద వస్తు సువార్తలో ఒక మాట చెప్పాడు, परमेश्वर पृथ्वी का నేను చీకటి ఉన్న లోకానికి అని చెప్పలేదు, मो रात्रि अछि बोल के भी నీ లోకానికి ప్రపంచానికి ए पृथ्वी को నేను వెలుగై ఉన్నానని చెప్పాడు ఆయన. मो गोटे सूर्य अछि అనగా ఆయన సూర్యుడు, से मो प्रकाश है ఆయన నీతి సూర్యుడు. से सूर्य ఆ నీతి సూర్యుడు ఉదయిస్తేనే మనం చలించాలి. से सूर्य हमारे को ऊपर का से ఆ నీతి సూర్యుడు మాట్లాడతానే బలం తెచ్చుకోవాలి. से सूर्य हमारे को संग कथा కీర్తనగాడు ఇలా అంటాడు కదా, కీర్తనగాడు దావీదులా అంటాడు,
दाऊद एमिति कहवचन 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా दाऊद लेखितिवा सुसमाचार గుర్రాల వైపు తిరగను, मेंढा గుర్రముల వైపు తిరగను, గోడ 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 घोड़ा घोड़ा मन రథం వైపు తిరగను, रथ प्रति मुजीविनी బంగారం వైపు తిరగను, सुना प्रति मुजीविनी ఆస్తుల వైపు తిరగను. आस्ति प्रति मुजीविनी నేను దేని బట్టి అతిశయిస్తానంటే, कोटि నేను ఎప్పుడు లెగిస్తానంటే, దేని మీద దృష్టి పెడతానంటే, నీతి సూర్యుని బట్టి మాత్రమే నేను అతిశయపడతాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన బలమైన మన శక్తి నీతి సూర్యుడు యేసు ఒక్కడే. आमर शक्ति आमर बल किछि में నమ్మండి, విశ్వసించండి. आमर प्रति आमर कोन विश्वास నువ్వు करियो వెలగాలి, వెలిగించాలి. आमे सूर्य कांति प्रकाश యేసు ఈ లోకానికి వచ్చేది చెప్పాడు. से कांति बाहर को नहीं हम అదే పని మీరు చేయగలిగితే परमेश्वर एक पृथ्वी का सृजन ఏదైనా దేవుడు సాధ్యపరుస్తాడు. से काम जोटा भी प्रभु को साध्य అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. से प्रभु प्रभु कृपा అంతకంతకు దేవుడి పరిచయ వర్ధిల్లింప చేయనుగాక. ए परिचय और దేవుడు మిమ్మల్ని మీ సేవకులు ఆశీర్వదించునుగాక. हमारे सतवर सेवकों को आशीर्वाद ఒక గొప్ప వెలుగు మీ ముందు మీ వెనకాల ఉండి నడిపించునుగాక. बहुत बड़ा प्रकाश हमारे ఆ వెలుగు యేసుని ప్రకటిస్తున్నాను. से प्रकाश ఆ వెలుగును స్థిరముగా ఉండుగాక. से प्रकाश हमारे అంతకంతకు దూతల పరిచర్యను విస్తరించునుగాక. परिचय रेडी अछि నీవు ఈ ప్రాంతపు దూతమని చెప్తున్నాను. ए प्रांत को तमे गोटे दूत माने నీవు ఒక యాంజల్ అని చెప్తున్నాను. तमे माने खाली दूत దేవదూతలు ఏ పని చేస్తున్నా ఈ భూమి మీద అదే పనులు చేయగలిగితే, देवदूत जो काम करियो तमे मिसे काम करियो దేవదూతల కంటే అధికమైన కృపణ యేసయ్య పక్షంగా చేయబోతున్నాడు. देवदूत माने दे जो आशीर्वाद अधिक ఓ ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా తల వంచి మోకలేసి ప్రార్థన చేయండి.